మన ప్రభు మన రక్షకుడైన యేసు ప్రభుల వారి పేరిట ది లాస్ట్ అవర్ కడవరి గడియ బైబిల్ స్టడీ గ్రూప్ సభ్యులందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నానండి. దేవుని మహాకృపను బట్టి మరలా మీ యందు పరిచర్య చేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు తన కృపను విశాలపరుస్తూ బలపరుస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తూ గత 3 దినాలు బైబిల్ స్టడీ జరగలేదండి. పరిచర్య నిమిత్తం దూర ప్రాంతానికి వెళ్ళి ఉన్నాను. ఆరోగ్యం కూడా సహకరించలేదు, ప్రయాణంలోనే ఉండి ఉన్నాను. అందుకు మీ అందు పరిచర్య చేయడానికి సమయం చాలక దేవుని మహాకృపను మరలా నన్ను బలపరిచి మీ అందు పరిచర్య చేయటకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ 3 దినాలు కృప కలుగునట్లు నా కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. మిమ్మల్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నానండి. దేవునికి మహిమ కలుగును గాక. ధ్యానాంశముగా ప్రకటన గ్రంథము 4:2 వేయబడిన సింహాసనమునకు 6 మెట్లు కలవు. ఆ 6 మెట్లలో మొదటి మెట్టు మారు మనసు చాలా ప్రాముఖ్యమైన పునాది గలది. ఒక పునాది లాగా మనం నేర్చుకుంటున్నాం. లోతైన కోణంలో నేర్చుకున్నట్టుకు దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తూ ఉందండి. ఎందుకు అనగా రేపు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఇక్కడికి ఎక్కిర్రమ్ము అనే శబ్దం విన్నప్పుడు అంట, ఇదిగో నీతిమంతులే రక్షించబడుట దుర్లభమైతే పాపులు భక్తిహీనులు ఎక్కడ నిలబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా వీరు నీతిమంతులే కానీ రేపు ఆయన రాకడలో ఎత్తబడేవారు కారు, వీరు విడవబడే నీతిమంతులని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకు ఇంత లోతుగా ధ్యానించటకు దేవుడు కృపణిస్తున్నాడు. ఆ గుంపులో మనం ఉండకుండున్నట్లు దేవుడు సహాయం చేయనట్లు ధ్యానిస్తున్నాం. చూడండి, మొదటి వారు ఎవరు వారు అంటే మారు మనసు అక్కరలేని నీతిమంతులు, రెండవదిగా పునాదులు పాడైపోయిన నీతిమంతులు, 3 స్వనీతి స్థాపింప దేవుని నీతికి లోబడలేదు, 4 మనుషులు ఎదుట నీతిమంతులు అనిపించుకొను దేవుని దృష్టికి అసహ్యులుగా కనబడుతున్న నీతిమంతులు. 4 గుంపులు నేర్చుకున్నాం. 5వదిగా లూకా సువార్త 18:9 తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ఆమేన్. చూడండి, యేసు ప్రభుల వారు ఏమంటున్నారంటే, ఇదిగో నేనుండు స్థలములో మీరుండు లాగున అనగా యేసు ప్రభు సంఘములో ఆయన రక్తంలో కడగబడిన ప్రతి వారికి ఒక అద్భుతమైన అవకాశము వాగ్దాన రూపంలో ఇస్తున్నాడు. ఏంటి అంటే, ఇదిగో మీరందరూ నేను ఎక్కడైతే ఉంటున్నానో అక్కడే ఉండాలి అని ఆశపడుతున్నాడు దేవుడు. ఆమేన్. అటు కృప మనందరికీ కలుగును గాక. అయితే ఆమేన్. ఆ స్థలము యేసు ప్రభు ఉన్న స్థలానికి కొన్ని పేర్లు కలవు. చాలా పేర్లు కలవండి. ఆ పేర్లలో కొన్ని పేర్లు నేను ప్రస్తావిస్తాను ఈ దినాన. ఈరోజు మొదటిగా ఆ పట్టణానికంట పునాదులు గల పట్టణం అని పేరంట. రెండవదిగా ఆ పట్టణానికి లేకపోతే ఆయన స్థలానికి పరిశుద్ధ పట్టణం అని పేరు. ఆ పట్టణానికి ఇంకొక పేరు ఏంటి అంటే, ఆ పట్టణం పేరు నీతిగల పట్టణము అంట. ఆమేన్. హల్లెలూయా. అనగా ఆ నీతిగల పట్టణములో నీతిమంతులే సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటారంట. అందుకు దేవుడు ఆయన ఉన్న చోటుకి మనల్ని వాగ్దానపూర్వకంగా రామంటున్నాడు. ఆయన కృపను బట్టి మనల్ని పిలుస్తున్నాడు. కానీ లూకా సువార్త 18:9 ఏమంటుందండి, ఇదిగో వీరు విడబడే నీతిమంతులంట. తామే నీతిమంతులమని తమ నమ్ముకొని ఇతరులను తృణీకరించేవారు వీరు అంట. ఆ రాజ్యానికి వీరు అర్హులు కారు అంట. ఆ రాజ్యము చేరడానికి యేసు రక్తం చేత కడగబడిన వారైనప్పటికీ అర్హత సంపాదించలేని వారుగా కనబడతా ఉన్నారంట. చూడండి, యేసు వీళ్ళని అర్థం చేయించడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. జాగ్రత్తగా ఆత్మీయుడు మనకు సాయం చేయను గాక. యేసు ప్రభుల వారు తన పరిచర్య భాగాలలో అండి ఒకరోజు జక్కయ్య అని ఇంటికి వెళ్తాడు. జక్కయ్య అని ఇంటికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు దయగలిగిన మాటలు విని, ఇదిగో ఒక పశ్చాత్తాప మనసు కలిగిన వాడే యేసు ప్రభుతో ఇలా అంటాడు, అయ్యా పూర్వము నేను ₹1కి ₹2 వడ్డీ వేసి మనుషులను మోసపరిచాను, చాలా అన్యాయంగా నేను ప్రవర్తించాను. కానీ ఇప్పుడు ఇదిగో ఎవరి దగ్గరైతే అన్యాయంగా నేను రూపాయి తీసుకున్నానో వారికి నేను 2 చెల్లిస్తాను తండ్రి అని ఒక మారు మనసు కలిగిన వాడిగా ప్రవర్తిస్తాడండి. ఈ సన్నివేశం చూసిన చుట్టూ జనాంగం దేవుని కృప ఎంత గొప్పదై ఉన్నది, దేవుని శక్తి ఎంత బలమైనది, దేవుని కరికరం ఎంత కృపగలిగినది, ఇదిగో కఠిన హృదయాలు కూడా మారుస్తున్న ఆయన శక్తి ఎంత ఉన్నతమైనదని దేవుని మహిమపరచక అంట. ఇదిగో లూకా సువార్త 19:7 ఇలా అంటున్నారు,
ఈయన పాపి అయిన మనిషి జక్కయ్య యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కుంటున్నారంట. అదేందండి, ఈ నోర్లు దేవుని స్తుతించాలి కదా, ఆయన కనికారాన్ని చూసి ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని మహిమపరచాలి కదా, కానీ వీరు సనుక్కుంటున్నారంట. ఇదిగో వీరు ఎలాంటి వారంటే సముద్రం చీల్చబడినప్పుడు ఆరిన నేల మీద నడిచిన వారు వీళ్ళు. బండ చీల్చబడినప్పుడు ఆ బండ నుండి వచ్చిన నీరును తాగిన వారు వీళ్ళు. ఇదిగో మన్న కురిగినప్పుడు దేవదూతలు తిన్న ఆహారము తినుటకు కృపగలిగిన వాళ్ళు వీళ్ళు. ఇదిగో మధురంగా మార్చబడిన అనుభవాలు కలిగిన వాళ్ళు. యోర్దానులో పాదం పెట్టినప్పుడు యోర్దాను చీల్చబడిన అనుభవం కలిగిన వాళ్ళు. వీరు దేవుని మహిమపరిచే గుంపులో లేక సనుగో గుంపులు ఉన్నారంట దేవుని. చూడండి, యేసు ప్రభుల వారు ఒక దినాన ఒక ఇంటికి భోజనానికి పిలువబడతారు. అక్కడ కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వేగంగా వచ్చి యేసయ్య పాదాల మీద పడిపోయి కన్నీటితో విడవక, కన్నీటితో ఏడుస్తూ ఆయన పాదాలని కడుగుతూ ఉంది. నీటితో కాకుండా కన్నీటితో కడుగుతూ తన వెంట్రుకలతో తుడుస్తూ ఉంది ఆయన పాదాలని. యేసు ప్రభు తనని వెళ్ళగొట్టే స్థితి కానీ, తృణీకరించే స్థితి కానీ లేక ఆయన ఆ ప్రార్థన స్వీకరించిన స్థితిలో ఉన్నారు. ఈ సన్నివేశం చూసిన కొంతమంది లూకా సువార్త 7:39, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎట్టిదై ఉన్నదో తెలీదా? ఆయనకు వివేచన జ్ఞానం లేదా? ఈ స్త్రీ పాపాత్మురాలని తమలో తాము అనుకున్నారంట. చూడండి, అరే పాపాత్మురాల స్త్రీ కూడా దేవుని ఆ దయగలిగిన మాటలని ఇక పాపం విడిచిపెట్టుటకు ఆయన పాదాలు విడవబడకుండా కన్నీటి చేత కడుగుతున్నదే. ఎంత కృప కలిగిన కృప ఇది, ఎంత ఔన్నత్యమైన కృప ఇది, ఎంత దయగలిగిన కనికరం ఇది అని దేవుణ్ణి స్తుతించే నోర్లు ఏం చేస్తున్నాయంటే దేవుణ్ణి వ్యతిరేకంగా మాట్లాడుతున్నంటే పాపాత్మురాలిన స్త్రీ అనగా మేము పరిశుద్ధులము అని అనుకుంటున్నారు వాళ్ళు. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించేవారు. చూడండి, వీరిని ఇంకొక లోతైన కోణంలో అర్థం చేసుకున్నట్టుకు దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు కలరు, అంటే ఇద్దరు కుమారులు కలరు. ఒకడు పెద్దవాడు, ఒకడు చిన్నవాడు. పెద్దవాడు వ్యవసాయం చేస్తుంటే చిన్నవాడు ఒక యుక్త వయసుకు వచ్చినప్పుడు ఇదిగో తండ్రి ప్రేమ కలిగిన వాడు ఆస్తిపరుడై ఉంటుండగా ఇదిగో తండ్రి నా ఆస్తిలో నాకు భాగం ఇవ్వమని తండ్రిని అడిగాడు. అప్పుడు తండ్రి చిన్నవాడికి దక్కాల్సిన ఆస్తిలో భాగం చిన్నవాడికి ఇచ్చేస్తాడు. ఈ చిన్నవాడు ఆ ఆస్తిని తీసుకొని చూడండి, ఎప్పుడైతే తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చేసాడో ఇదిగో అనేకమైన కొత్త సహవాసాలు వచ్చాయి, అనేకమైన కొంతమందితో పరిచయం ఏర్పడేది. అప్పుడు ఆ పరిచర్యం కాస్త ఇదిగో తిరుగుబోతుతనానికి, తాగుబోతుతనానికి, ఏకంగా వ్యభిచారం కూడా చేస్తూ ఉన్నాడంట. తింటూ కూర్చుంటే కొండైనా తరుగుతుందని ఉంది కదండి లోక సామెత. అలా ఇతడు వ్యసనాలతో తాగుతూ వ్యభిచారంకి అలవాటైన ఈ స్థితిలో తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా నాశనం చేశాడంట. ఆకలి తట్టుకోలేక ఎవరైతే స్నేహితులు ఉన్నారో వాళ్ళందరూ విడిచి వెళ్ళిపోయారంట. ఎందుకంటే ఆస్తి పోయింది కదా. అప్పుడు ఇతను ఆకలి తట్టుకోలేక ఒక పందుల కాపరి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ పందులు నేను కాస్తాను, ఒక ముద్ద నాకు పెట్టండి, ఆహారం చాలు అన్నాడంట. అప్పుడు ఇతడు తండ్రి ఇంట్లో ఉండాల్సిన ఇతను పందుల కాపరిగా ఉంటున్నాడు. పందుల కాపరిగా ఉంటూ ఆకలి తట్టుకోలేక పందులు తిన్న పొట్టు తింటా ఉన్నాడంట. అప్పుడు అతను గ్రహింపు కలిగింది, అయ్యో నా తండ్రి ఇంట్లో నేను ఎలా ఉన్నాను, అయ్యో నా తండ్రి ఇంట నా స్థానం ఏంటిది, ఇప్పుడు నా స్థాయి ఏంటిది అని ఆలోచన చేసుకొని నా తండ్రి ఇంట అనేక మంది దాసులు ఉన్నారు, నేను వెళ్ళి నా తండ్రిని బతిమలాడుకుంటాను, ఒక దాసునిలాగా నన్ను చూడయ్యా, నన్ను చేర్చుకోయ్యా అని బతిమలాడుకుంటానని ఒక గ్రహింపు కలిగి తన తండ్రి ఇంటికి తిరిగి బయలుదేరుతాడు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఇతడు ఎదుర్కొన్న మునిపే తండ్రి కొండ మీదకి ఎక్కి చూస్తూ ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే కుమారుడి దగ్గరకు వచ్చేసి ఇదిగో అతనితో ఒక్క మాట అయినను మాట్లాడక అతని మీద పడి ముద్దులు పెట్టుకుంటా ఉండి ఇదిగో ప్రశస్తమైన క్రొత్త వస్త్రాలు తెప్పించి ఇదిగో చక్కని కొత్త చెప్పులు జోళ్ళు తీసుకొచ్చి అతనికి వేయించి చక్కని ఉంగరము అతనికి తొడిగించి ఇదిగో క్రొవ్వైన దూడని వధించి ఇదిగో అందరిని స్నేహితులను పిలిపించి ఒక విందు చేస్తున్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే పెద్ద కుమారుడు పొలం నుండి ఇంటికి వచ్చే వరకు ఈ సన్నివేశం చూసి అర్థం కాక ఏమైంది ఏంటిది ఇది అన్నప్పుడు అతను అంటున్నాడండి, అక్కడ ఉన్నవారు ఇదిగో
చిన్న కుమారుని తమ్ముడున్నాడు కదా, ఇదిగో అతడు నాశనం అయిపోయాడు, అతడు చనిపోయాడు అని అనుకున్నారు కదా ఇన్ని రోజులు. ఆయన తిరిగి వచ్చాడు. ఆ సంతోషంతో నీ తండ్రి ఇదిగో క్రొవ్విన దూడని తీసుకొచ్చి వధించి ఇగో ఒక విందు చేస్తున్నాడయ్యా అన్నాడంట. చూడండి, ఇన్ని రోజులు చిన్నవాడు లేడు, చిన్నవాడు వ్యసనం పాలైపోయి మరణించాడు అనుకున్న ఈ అన్న ఆ స్వరం వినగానే ఇదిగో నా తమ్ముడు బ్రతికాడు అని సంతోషపడక కోపం తెచ్చుకున్నాడంట. కోపం తెచ్చుకొని ఇంటి లోపల కూడా అడుగు పెట్టకుండా తండ్రినే బయటికి రమ్మన్నాడంట. పిలిచి తండ్రిని ఇలా ప్రశ్నిస్తున్నాడు, తండ్రి ఎన్నాళ్ళ నుంచి నేను సేవిస్తున్నాను, నీ ఆజ్ఞను నేను ఎన్నడైనా మీరాయన తండ్రి. నా స్నేహితులలో సంతోషపెచ్చినట్లు నీవు నాకు ఎన్నడూ ఒక మేక పిల్లలైనా ఇవ్వలేదయ్యా. నీ ఆస్తిని ఎప్పుడైనా అన్యాయంగానే నేను ఖర్చు పెట్టానా? నేను ఎప్పుడు పొలంలో పనిచేస్తూ వస్తున్నాను కదా ఆయన తండ్రిని ప్రశ్నిస్తా ఉన్నాడంట. అప్పుడు తండ్రి అంటాడు, ఇదిగో నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు, నువ్వు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే అన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. అంటే నువ్వు ఎప్పుడు నాతో ఉంటావు కదా నాన్న, ఈ దూడ కాదు, నా ఆస్తి అంతా నీదే కదా అన్నాడంట. అయినప్పటికీ ఆ మాట అతను పట్టించుకోక తండ్రి మీద కోపడి బయటకు వచ్చేసాడు. ఇంట్లో కూడా అడుగు పెట్టకుండా బయటకు వెళ్ళిపోయాడంట. చూడండి, దేవుని ఉన్నతమైన పాఠం, దేవుని మహాకృప మనకు నేర్పిస్తున్న ఉన్నతమైన పాఠం ఏంటంటే ఇదిగో చూడండి, ఈయన పెద్ద కుమారుడు తండ్రి ఎన్నాళ్ళ నుండో సేవిస్తా ఉన్నాడంట. అంటే తండ్రి ఎప్పటి నుంచి ఉన్నాడు అప్పటి నుంచి ఉన్నవారంట వీరు దేవుని ఆజ్ఞను ఎన్నడూ మీరలేదంట. ఎప్పుడు చెడు సావాసాలతో వెళ్ళలేదంట. దేవుని బహుమానాలు కూడా వీళ్ళు ఆశీర్వదించబడిన గుంపులో కూడా లేరంట. అంటే లోక సంబంధమైన ఆశీర్వాదాల్లో ఉన్న గుంపు కాదంట వీళ్ళు. అయినప్పటికీ చూడండి, ఇదిగో చిన్న కుమారుడు వ్యసనపరుడే. చిన్న కుమారుడు తిరిగిపోతే చిన్న కుమారుడు ఏంటండి వ్యభిచారం చేసిన వాడే. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే అండి, అతనికి సరి అయిన మారు మనసు కలిగినప్పుడంట ఇంట్లో చేర్చబడ్డాడు. కానీ ఈ పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు, ఇంట్లోనే సహవాసం చేస్తున్నాడు, ప్రతి ఆదివారం నమ్మకంగా చర్చికి పోతున్నాడు, పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నాడు. కానీ తండ్రి మనసు కలిగిన వాడుగా లేడు, తండ్రి నీతి కలిగిన వాడుగా లేడు. తండ్రి నీతి ఏంటండి? క్షమించండి. యేసు ప్రభు సిలువనెక్కినప్పుడు మొట్టమొదటి మాట పలికిన మాట ఏంటంటే, ఇదిగో వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరగడు గనుక వీరిని క్షమించు. క్షమాపణ ఒక మనసు వీరికి రాలేకపోయింది. క్షమించాలని ఒక మనసు వీళ్ళలో పుట్టలేదు. తండ్రితోనే ఉంటున్నారు, తండ్రి ఇంట్లోనే ఉంటున్నారు, కానీ వీరి మనసు బయట తిరుగుతుంది. కానీ సరి అయిన మారు మనసుతో వచ్చిన వారు చేర్చబడ్డారండి. ప్రైజ్ ది లార్డ్. రేపు విందు కూడా ఎవరు అంటే ఇదిగో సరి అయిన మారు మనసు కలిగిన వారికే రేపు విందులో దేవుడు చోటిస్తున్నాడు. కానీ ఇంట్లోనే ఉంటూ తప్పిపోయిన వాడు వీడు. చూడండి, తప్పిపోయిన కుమారుడు ఇప్పుడు పెద్దవాడా చిన్నవాడా? వాస్తవానికి చిన్నవాడే అనిపిస్తుంది. కానీ చివరికి వచ్చే వరకు ఇదిగో మొదటివాడు కడుపటి వాడుగా మారుతున్నాడండి. మొదటివాడు తన ఇంట్లోనే ఉంటూ నమ్మకంగా ఉంటూ దేవుని మనస్సుని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. యేసు ప్రభువు ఏమన్నాడండి, ఆయన పరిచర్యలు ఇదిగో బీదలకు సువార్త చేయుటకు, గ్రుడ్డివారికి నీ చూపు కలుగుటకు, ఇదిగో చూచువారు చూడకుండా ఉన్నట్లు ఇదిగో చెరలో ఉన్నవారికి నేను విడుదల కలిచేటకు ఆయన ఆత్మ నన్ను అభిషేకించి ఉన్నది. ఆమేన్. ఇది గ్రహింపు లేదు. క్షమించడం ఇది దేవుని గుణము, ఇది దేవుని నీతి, ఇది దేవుడు నాకు ఇచ్చిన అమూల్యమైన వరము అని గ్రహించలేని స్థితిలో ఉన్నారండి వీరు. తామే నీతిమంతులమని బలహీనులను ఏమంటారంటే పాపిగా కనబడుతున్నామని తృణీకరిస్తున్న గుంపులున్నారంట. ఇదిగో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి మనసు మనకు కూడా కావాలి. ఎలాంటి మనసు? క్షమించే మనసు. ఆమేన్. అటు కృప కలిగినట్టు ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు స్తోత్రనైనా. అయ్యా, చిన్న కుమారుడు తప్పిపోయినప్పటికీ సరి అయిన మారు మనసుతో వచ్చి ఇంట్లో చేర్చుకున్నారు నా తండ్రి, మీకు స్తోత్రం. కానీ పెద్ద కుమారుడు ఇంట్లో ఉంటూ, ఇంట్లో సావాసం ఉంటూ, ఆజ్ఞకు లోపడుతూ, అయినప్పటికీ తప్పిపోయిన అనుభవంలోనే ఉంటున్నాడు నా తండ్రి. అయ్యా, ఇదిగో నీ మనసు, నీ దైవనీతి చెబుతుంది. ఇదిగో మారు మనసు రక్షణార్థమైన
రక్షణార్థమైన మనసును కలగజేసింది. ఆ మనసు ఏం మనసు అంటే నీ మనసే నా తండ్రి. ఆ మనసు దైవ మనసు, దైవ నీతి కలిగిన మనసు, ఆ మనసు దైవ క్షమాపణ కోరుతున్న మనసు నా తండ్రి. అయ్యా, ఆ గుంపులో మేము ఉండాలి, నీ మనసు కలిగిన వారిగా మేము ఉండాలి. అటు కృప మా హృదయంలో మీ ఆత్మ ద్వారా ప్రేమను కుమరించండి, సాయం చేయండి. వింటున్న వారికి కృప కలిగినట్లు సాయం చేయమని, మనోనేత్రాన్ని వెలిగించండి. వారి గుడ్డుతనాన్ని త్రీసివేసి చెరలో ఉన్న వారి తత్వాన్ని పెకలించి నీ కృప కలిగిన ఆత్మచేత నింపి సాయం చేయగలరు. నజరేయుని యేసు నామములో అడిగి వేడుకొని పొందినాం పరమ తండ్రి, ఆమెన్.